హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. నేను మీకు ఇవాళ ఆంధ్ర స్పెషల్ అండ్ ఆంధ్ర మాత గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, పెద్దగా టైం కూడా ఏమి తీసుకోదు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయిలో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లో మనకి ఏంటంటే జీలకర్ర, ధనియాలు అండ్ మిర్చి ఒక 20 వేసుకున్నానండి. గోంగూర పచ్చడి ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ బాగా వేగాక మనకు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చల్లారాక కోర్స్గా బ్లెండ్ చేయాలండి, మెత్తగా చేయకూడదు. గోంగూర పచ్చడి ఎప్పుడు కూడా మెత్తగా ఉంటే ఆ టేస్ట్ రాదండి. అండ్ తర్వాత ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా బాగా మగ్గనియ్యాలండి, పచ్చివాసన మొత్తం పోవాలి. మగ్గాక ఆల్రెడీ మిక్సీలో జార్లో చేసి పెట్టుకున్నా కదండి, దాంట్లో ఇది కూడా మొత్తం మన గోంగూర కూడా వేసేయాలండి. ఇది కూడా కోర్స్గా బ్లెండ్ చేయాలి. సో మనకు మెత్తగా అస్సలు చేయకూడదండి గోంగూర పచ్చడి. అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయను, నేనైతే నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ యాడ్ చేయలేదు. మనకు ఒక 10 days నుంచి 15 days వరకు ఉంటుందండి. వాటర్ 1 drop కూడా వేయలేదండి నేను. అండ్ ఉప్పు చూసుకొని తగినంతగా వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు. సో మనకేంటంటే ఈ గోంగూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. మనకు వీక్లీ ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ రీసెంట్గానే మా పాప ఛానల్ పునర్విక వాళ్ళకి 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాయండి. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ వల్లే మా పాపకి అంతమంది సబ్స్క్రైబర్స్ రాగలిగారు. సో ముందు మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ పునర్విక వాడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.